మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మేష రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేష రాశి వారికి సంబంధించి శని యొక్క సంచారం మీనరాశిలో మొదలవటం, సో వీళ్ళకి ఏలినాటి శని అనేది మొదలవటం. సో మీనరాశిలో శని అడుగు పెట్టడంతోనే మేషరాశి వారికి ఏలినాటి శని అనేది మొదలవుతుంది. సో ఇప్పుడు ఈ ఏలినాటి శని వల్ల మన జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో అనుకుంటుంటారు. యాక్చువల్గా ఏలినాటి శనిని అసలు నిందించాల్సిన అవసరం లేదు. శని భగవానుడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని ఇంకా ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళటానికి మనకి చాలా వరకు కూడా ఆయన సహాయపడే సమయం ఏలినాటి శని. అందరికీ ఇది తెలియదు. బట్ ఏంటంటే శాటర్న్ ఈజ్ ఏ మాస్టర్. ఎలా అంటే మ్యాథ్స్ మాస్టర్ ఉండేవాడు బాధి పడేసేవాడు రా అంటారు చూసారా, కొట్టే నేర్పుతాడు. కాకపోతే శనికున్న తత్వం ఏంటంటే నాన్న అయ్యారు బొజ్జగించడం ఉండదు. చూస్తాడు 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 కర్మకు తగ్గట్టు మనకి ఇచ్చేస్తాడు. సో అలాగా ఈ మేషరాశి వారికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఏలినాటి శని అనేది మొదలవుతుందో వీళ్ళకి చక్కగా తీపి కబురే ఇక్కడ ఉంది. ఏలినాటి శని వీళ్ళకి మొదలవుతున్నప్పటికీ కూడా రాహు యొక్క సంచారం వీళ్ళకి ఫేవర్లోకి రావటం అనేది చాలా అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే శని వీళ్ళకి 1000 స్థానంలోకి అడుగుపెట్టాడో సేమ్ మళ్ళీ రాహువు సేమ్ అదే మార్చి 29-30 తారీఖుల్లో ఆయన కూడా మనకి ఇక్కడ మే తర్వాత శని మార్చిలో అక్కడ అడుగుపెట్టడం, మేలో నెమ్మదిగా ఆయన లాభస్థానంలోకి రావటం. మేలో ఎప్పుడైతే రాహు లాభస్థానంలోకి వచ్చాడు, ఏలినాటి శని అంటే ఏంటి? యాక్చువల్గా శని ఫస్ట్ ఫేజ్, సాటర్న్ సిట్టింగ్ ఇన్ యువర్ 12th హౌస్. కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేవి ప్రొలాంగ్గా పెరుగుతూ ఉంటాయి. చాలామందికి చెప్పా నేను, ఏలినాటి శని మొదలయ్యే ముందే వాళ్ళ ఎన్ని అనుభవించాక, సార్ ఇవన్నీ మీరు ఎప్పుడో చెప్పారు, మీ వీడియో మేము లేట్గా చూసాము, అర్రే ముందే చూసింటే బాగుంటుందని అనుకున్న ఫీల్ అయిన వాళ్ళు 100కి 100 ఉన్నారు మేషరాశి వాళ్ళు. చక్కగా అందుకనే మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చెప్పేది విని జాగ్రత్త పడుతూ ఇలా ముందుకు వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. సో ఈ ఏలినాటి శని పీరియడ్ అంటేనే 12th హౌస్లో శాటర్న్ రావటం. శాటర్న్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్. 30 years తర్వాత 12th హౌస్లోకి వచ్చాడు. అన్ని గ్రహాలు మనకి 12th హౌస్లో నుంచి ట్రాన్సిట్ అవుతాయి. బట్ రవి లాంటివి, కుజుడు లాంటి ప్లానెట్స్, శుక్రుడు లాంటి ప్లానెట్స్ 1 సంవత్సరానికి ఒకసారి తిరిగి వెళ్ళిపోతుంటారు 12th హౌస్. కానీ శని 12thలోకి రావడానికి 30 ఏళ్ళు పట్టిద్ది. ఈ గ్రహాలు సంవత్సరం అయితే ఈ శని మాత్రం 30 ఏళ్ళు పట్టిద్ది. అంటే 30 ఏళ్లలో మనం ఎప్పుడు చూడనన్ని లాసులు కానీ ఎక్స్పెన్సెస్ కానీ అలాంటి షాడోయిస్టిక్ ఛాయా మార్తాండ అంటే కొన్ని షాడోయిస్టిక్ ఆయన పేర్లోనే ఉంది, ఛాయా మార్తాండ సంభూతం. అలాగే ఒక నీడలాగా ఈ 12th హౌస్కి సంబంధించి ఏదైతే ఒక నెగిటివ్ శని మనకి వేయంలోకి రావటం వల్ల జరగాలని రాసి ఉందో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మనకి శని వేయంలోకి వచ్చాక జరిగే ఆస్కారాలు ఉంటాయి. అది కూడా మీరు చేసుకున్న కర్మలను బట్టి 12th హౌస్లోకి శని ఎప్పుడైతే వస్తాడో జడ్జిమెంట్ ఇవ్వడం మొదలు పెడతాడు ఇక ఈ ఏలినాటి శని పీరియడ్ అంతా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రొలాంగ్డ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఒక పెళ్ళి అయితే ప్రొలాంగ్డ్ ఎక్స్పెన్సెస్ అది మంచి అంటామా చెడు అంటామా? మ్యారేజ్ అయ్యాక మరి భార్యాభర్తలు ఇద్దరు కాపురం పెట్టాలి, కొత్త ఇల్లు తీసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అవటం, ఇవన్నీ కూడా నెమ్మదిగా క్రమక్రమంగా ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. మరి పెళ్ళి అవటం మంచి అంటామా చెడు అంటామా? సో ఒకళ్ళు ఉన్నారు, సో ఈ టైంలో 1000 స్థానంలోకి సెనెట్ అయినప్పుడు ఇల్లు తీసుకున్నారు ఈఎంఐలో. సరే మరి ట్యాక్సులు కట్టుకోవాల్సి వస్తుందని మరి ప్రొలాంగ్డ్గా దానికి ఈఎంఐ కట్టుకుంటూనే వెళ్ళాలి, ఇక అక్కడి నుంచి తర్వాత తప్పదు. మరి ఖర్చు ఈఎంఐ ఖర్చు అవుతూ ఉంటుంది. మరి ఇల్లు కట్టుకోవడం మరి మంచి అంటామా చెడు అంటామా? సో అలాగే జాబ్లో మనం చాలా కాలం నుంచి ఎదగట్లా, ఆ ఎదుగుదలకు చూసుకొని మనం ఇక్కడ కుదరదు అని చెప్పి ఇంకో చోటుకి షిఫ్ట్ అయ్యాం. కానీ ఇన్నాళ్ళు చేసిన జాబు మనం వదిలితే ఎలాగా
ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి చేసాం, చాలా బాధ ఉంటుంది కొన్ని క్లోజ్ రిలేషన్స్ ఆ జాబులు వదులుకోవాలంటే. కానీ జీవితంలో మార్పులు సహజం, కాలానుగుణంగా తప్పకుండా మనిషి అనేవాడు ఏది చేస్తాం కాదనుకుంటూనే ముందుకు పోవాల్సి వస్తుంది. సో మంచి జాబ్ మారడానికి ఉన్న జాబ్ని చాలా కాలం నుంచి చేస్తున్న బాండింగ్ని వదులుకోవటం మనకి చాలా కష్టంగా ఉన్నప్పటికీ మరి అది మంచి అంటామా చెడు అంటామా? సో ఇలా ఏలినాటి శని అంటే ఒక చెడు అనే కాదు, ఎన్నో ఎన్నో మంచిలు చేస్తూ జీవితాన్ని మనల్ని మలుపు తిప్పే సమయం ఏలినాటి శని. కానీ మనిషి అనేవాడు ఎవడు ప్రెషర్ కోరుకుంటాడు? మనిషి అనేవాడు ఎవడు స్ట్రెస్ని కోరుకుంటాడు? ఎవడు స్ట్రెయిన్ని కోరుకుంటాడు? ఏలినాటి శని 12th హౌస్లో ఎప్పుడైతే శని స్టార్ట్ అయిపోయాడో హిడెన్ ఎనిమీస్ పెరుగుతారు, రహస్య శత్రువులు పెరుగుతారు జాబ్లో. అక్కడి నుంచి ఫైటింగ్ చేయాల్సి వస్తుంది ఉద్యోగంలో. ఎప్పుడూ లేదండి ఉద్యోగంలో ఏంటో నాకు తెలియకుండా ఏదో జరుగుతుందండి, చాలా స్ట్రెస్ వస్తుంది. హిడెన్ ఎనిమీస్. సో తప్పకుండా దీనివల్ల చాలామంది తెలియక ఈ స్ట్రెస్ని తట్టుకోలేక ఉద్యోగాలు మానేసే వాళ్ళు ఉంటారు. బట్ నేను ఇచ్చే సజెషన్, డోంట్ గివ్ అప్ ఏ జాబ్ వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ ఆర్ ఎనీ ఆఫర్. ఇంకో ఆఫర్ లేకుండా, ఏమీ లేకుండా, ఇంకో సోర్స్ లేకుండా జాబ్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రం జాబుని వదిలిపెట్టకూడదు. ఏలినాటి శనిలో ఎంత స్ట్రెస్ వచ్చినా కానీ, వేణులో శని ఉన్నాడు, ఒక్కసారి లాస్ వచ్చిందంటే కంటిన్యూగా 2.5 సంవత్సరాలు లాస్ చేయటమే శని తత్వం. ఒకసారి పోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఏలినాటి శనిలో. జాగ్రత్త. సో అలాగే ఇక్కడ మళ్ళీ శని యొక్క ఆస్పెక్ట్స్ మనం చూస్తే ద్వితీయ స్థానం మీద ఉంటుంది, 9th హౌస్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కొన్ని చికాకులు, కొన్ని సమస్యలు అనేవి తీసుకొస్తాడు. ఇవన్నీ ఏంటి? ఈతి బాధలు అంటాం కదా. పిల్లాడు పుట్టాడు, వాడిని ఎలా సాకాలో తెలియదు మనకి, అప్పుడే మన కొత్త, ఎలా చూడాలో తెలియదు. దీనివల్ల అనవసరంగా ఇంట్లో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఫ్యామిలీ అక్కడ శని యొక్క ఆస్పెక్ట్ మన 2nd హౌస్ మీద ఉంటుంది కదా. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నెగ్లిజెన్సీ చేయకూడదు ఏలినాటి శనిలో. 12th నుంచి డైరెక్ట్ 6th హౌస్నే, రోగస్థానాన్ని చూస్తాడు ఆయన. 12th హౌస్ అనేది కూడా చాలా వరకు మనకి ఇక్కడ ఏలినాటి శనిలో మరి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక మెంటల్ స్ట్రెస్లోకి మిమ్మల్ని దింపడం, ఆ స్ట్రెస్ వల్ల మీరు నిద్రపోలేనితనంగా ఉండటం, చాలా వరకు కూడా అదొక ఛాలెంజ్లా ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సమయంలో నేను జీవితంలో కష్టపడ్డాను చూడు, ఎవడో కష్టపడి ఉన్నాడు అని చాలామంది స్టోరీగా చెప్తుంటారు మనకి. అవన్నీ ఇవే ఏలినాటి శని టైమింగ్ వాళ్ళకి తెలియదు పాపం. మనం కూడా అబ్బా ఆ టైంలో నేను కష్టపడ్డాను చూడు, మామూలుగా కాదు, అప్పుడు కష్టపడ్డాను కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటారు. అదే ఏలినాటి శని. పైగా రాహు మీకు ప్రొటెక్షన్గా ఉన్నాడు ఇక్కడ లాభస్థానంలో. ఇక్కడ లాభం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది, లాభం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతుంది. అట్లీస్ట్ రాహు లాభస్థానంలో ఉంటాం మేష రాశి వారికి ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ సైన్. అటు లాభం రాకుండా, రాహు లాభంలో లేకుండా, రాహు కూడా ఏ అష్టమంలో ఉండి ఏలినాటి శని నడుస్తుంటే ఉన్నదంతా పోగొట్టుకోవటమేగా. బట్ ఇక్కడ లాభం వస్తుంది, ఖర్చు అవుతుంది, లాభం వస్తుంది, ఖర్చు అవుతుంది. కాబట్టి రాహువే ఒక శ్రీరామ రక్ష ఏలినాటి శనిలో మేషరాశి వాళ్ళకి. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ న్యూ వరల్డ్, వెల్కమింగ్ ఇట్. నేను చెప్తున్నా, ఇట్ ఈజ్ ఏ వెరీ డిఫరెంట్ ఫేస్. మీరు ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని పొందలేదు. 12th హౌస్ ఈస్ డార్క్ సీక్రెట్. జీవితం అంటే ఇది కాదురా నానా, జీవితం అంటే ఇంకో యాంగిల్ ఉంది, నేను చూపిస్తాను రా అంటాడు శని. ఆ యాంగిల్ చూడబోతున్నారు. అబ్జర్వ్ ఎవ్రీ స్టెప్. ఇది మీరు ఉపయోగించుకుంటే ఏలినాటి శని చక్కగా, శని ఏలినాటి శని తిరిగే లోపల యు ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. డి గ్రేడ్ ఎంప్లాయ్, నెమ్మదిగా స్టెప్స్ మారుతూ అతడున్న అప్పటి వరకు చేసిన అన్ని సంవత్సరాలు చేసిన దానికి ఒక మంచి
తనకి పోస్టింగ్ వచ్చే టైమే ఏలినాటి శని. దీన్ని రూల్, డిసిప్లిన్ అండ్ లా, రూల్ ప్రకారం నడుచుకోండి, డిసిప్లిన్గా ఉండండి, లాని మర్చిపోవద్దు. శాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్, 12th హౌస్, శయ్యాసుఖం, నిద్రలేమిని కలగజేస్తాడు. అది మీకు నైట్ షిఫ్ట్లు పడడం వల్ల కావచ్చు, నైట్ పూట మరి మీరు నిద్రపోలేని పరిస్థితులు క్రియేట్ అవ్వడానికి మరి మోసపోయే ఆస్కారాలు కూడా ఏలినాటి శనిలో చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఏదైనా నెగిటివ్గా ఏదన్నా డెసిషన్ తీసుకుంటున్నామని మీకు తట్టినప్పుడు చాలా ఆలోచించి తీసుకోవడం అనేది ఈ ఏలినాటి శని ఇక మార్చి 29 ఎప్పుడైతే శని మీనరాశిలోకి ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మీరు అలర్ట్గా ఉండటం మంచిది. సో ఇవన్నీ జస్ట్ ఏంటంటే ప్రికాషనరీగా చెప్తున్నాం. ఏలినాటి శని అనేది మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్ టైం. ఇల్లు లేనోడు ఇల్లు కొనుక్కునే టైము, పెళ్లి లేనోడు పెళ్లి చేసుకునే టైము, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వచ్చే టైము, ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ వస్తుంది, స్ట్రెయిన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, బాధ్యత వస్తుంది, ఈతి బాధలు కూడా వస్తాయి వెనకాల. సో ఎక్స్పెన్సెస్ హౌస్లోకి వెళ్తున్నాడు, ఖర్చుల విషయంలో జాగ్రత్త, కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్త, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త, ఆఫీసులో ఒత్తిడి వచ్చింది కదా అని చెప్పి జాబులు మారిపోయి అనవసరంగా జాబు లాసులు చేసుకునే విషయాల్లో జాగ్రత్త. కాబట్టి ఇంకా మనం మంత్లీ, వీక్లీలో కూడా దీని గురించి స్పెషల్గా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటా. బట్ ఈ మంచి వీడియోని తప్పకుండా మరి మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి కూడా ఏలినాటి శని స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి పంపించండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.